హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మీరు మన అమరావతిలో ఏం పని జరుగుతుంది ఏంటి అనేది మీరు కూర్చున్న చోటే తెలుసుకోవాలంటే మన అమరావతి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి, గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా ముందుగా మీ ఛానల్లోకి అయితే మీ ఫోన్లోకి అయితే వచ్చిందండి. పదండి, ఇప్పుడైతే నైట్ టైం మీకు సియాక్సిస్ రోడ్డు అందాలను అయితే చూపిస్తాను అనమాట. చూడండి ఒకసారి. మొత్తం వచ్చేసి సియాక్సిస్ రోడ్డు అండి, రకరకాల పూల మొక్కలతో అందమైన అమరావతిలోనే అందమైన దారి అన్నమాట. అలాగే ఇది వచ్చేసి నైట్ 11:30 అండి. చూడొచ్చు మీరు ఎంత బాగుందో సియాక్సిస్ రోడ్డు అయితే, చాలా బాగుందండి. అదిగోండి లారీలు కుక్కర్లు అయితే చాలా హోరాహోరీగా తిరుగుతూనే ఉన్నాయండి. ఎక్కడ ఎటు చూసినా కానీ సియాక్సిస్ రోడ్డు చుట్టుపక్కల పనులు అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఆల్రెడీ మనకి phase 2 పనులు అయితే మొదలైనవి అనమాట. ఆల్రెడీ phase 1 పనులు చూసుకుంటే దొండపాడు దగ్గర నుంచి వెంకటపాలెం దాకా ఉండాలి. ఇప్పుడు వెంకటపాలెం దగ్గర నుంచి ఉండవల్లి దాకా మొదలైనవి, ఇంకా దొండపాడు దగ్గర నుంచి ఇంకా పైవైపు అయితే పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్ రోడ్డుకి సంబంధించి అండర్ గ్రౌండ్లో వేసే పైప్ లైన్స్కి సపోర్టింగ్గా పెట్టే వరలు అన్నమాట. మొత్తం పక్కన పెట్టుకోవడం అయితే మనం చూడొచ్చు. ఇప్పుడైతే నేను మధ్యలోకి వచ్చానండి. ఇక్కడ చెట్లకి మెయింటెనెన్స్ చేసే విధానం కూడా ఒక వేరే లెవెల్లో ఉందండి. అసలు చూస్తున్నారు కదండి, లైటింగ్స్ కానీ అసలు హైటెక్ సిటీస్లో ఉండే రోడ్స్ లాగా అయితే ఉన్నాయండి. ఎక్కడికెక్కడ అసలు ఆక్సిజన్ గ్రీనరీకి సంబంధించి కూడా ఒక అద్భుతంగా ఉందన్నమాట. ఈ గ్రీనరీ కూడా చాలా బాగుందండి. చెట్లకు కూడా ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అయితే జరుగుతుందండి. మేము పగలపూట చూసుకుంటే ఆల్రెడీ చెట్లు చూడొచ్చు, అందమైన కటింగ్స్ చేసి మంచి మంచి డిజైన్స్లో అయితే పెట్టారనమాట చెట్లు కూడా. అలాగే నేను ఈ సియాక్సిస్ రోడ్డు మొత్తం చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి కొండవీటి వాగు అండి. ఈ కొండవీటి వాగుకి సంబంధించి కూడా నేను మన ఛానల్లో వీడియోలు అనేవి చేశామండి. ఇది ఒకసారి చూడండి. అలాగే మనం చూడొచ్చండి, ఇక్కడ నుంచి రకరకాల పూల మొక్కలు అండి. ఈ మొక్కలు ఏంటంటే అండి, మనకి ఆకులు తక్కువ పూలు ఎక్కువ ఉంటాయండి. పైన ఆక్సిజన్ కూడా అలాగే ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. పైన చెట్లు వచ్చేసి మనకి డిజైన్ అనమాట, షోకేస్లో వాడే డిజైనర్స్ మొక్కలండి ఇవి. ఇవేంటంటే మనకి బయట రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ ఈ మొక్కలు తక్కువ, ఎందుకంటే దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ చూస్తేనే కనిపించింది ఈ మొక్కలు అనేవి. ఇవేంటంటే ఎక్కువ పూలు వస్తాయండి. మెయింటెనెన్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, మనం ఒక్కసారి చేస్తే చాలా రోజుల పాటు అలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు మళ్ళీ మొక్కలు మళ్ళీ మారిని వేరే రకం జాతి మొక్కలు అయితే పెట్టారనమాట. ప్రతిదీ ఆక్సిజన్ కోసం, ఆక్సిజన్ చాలా బాగా ఉత్పత్తి అవుతాయి. ఇవి గ్రీన్ ఫీల్డ్ ఏరియాకి సంబంధించి వచ్చిందనమాట. ఇవి ఏంటంటే అమరావతిలో మెయిన్గా గ్రీనరీకి కూడా ప్రాధాన్యత అనేది ఇచ్చారండి. ఇవి మొత్తం 9 సిటీలుగా అయితే విభజించారండి. అవి కూడా నేను ఇంకా ముందు వీడియోస్లో మీకైతే చూపించడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చండి, మళ్ళీ ఇక్కడ నుంచి అందమైన పూల కుండీలను అయితే పెట్టారనమాట. అలాగే మనకి ఈ సియాక్సిస్ రోడ్కి రెండు పక్కల కూడా వాకింగ్ వేలు, సైక్లింగ్ ట్రాక్లు, అలాగే కింద నుంచి మనకి వాటర్ పైప్ లైన్స్ కానీ, ఇవి కరెంట్ లైన్స్ కానీ, ఇవన్నీ అయితే మనకి రోడ్డుకి ఇరుపక్కల నుంచి అయితే ఈ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం రోడ్డుకి కన్స్ట్రక్షన్ దిగువనే ఉంటాయండి. అన్నీ రోడ్డు దిగువనే లోపల వైపు ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి మళ్ళా ఈ చెట్ల రకం అయితే మారిందనమాట. కింద వైపు ఉండే చెట్లు అనమాట. ఇక్కడ నుంచి ఉన్నత పూలు ఇవైతే ఉంటాయండి. చూడొచ్చు మీరు, ఇవన్నీ ఒక అరుగులాగా చేయడం అయితే జరిగిందనమాట. చెట్ని చాలా బాగున్నాయండి చెట్లు. అలాగే సియాక్సిస్ రోడ్డు చూపించమన్నారని చూపిస్తున్నానండి. మామూలుగా అయితే మన ఛానల్ ఏంటంటే అమరావతిలో డే అండ్ నైట్ ఎప్పుడు ఎక్కడ ఏ పని జరిగినా ముందుగా మీ ఫోన్లోకి వచ్చే విధంగా అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ ముందుగా మీ ఫోన్లోకి అయితే వచ్చిందండి. ఇక్కడే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీటీడీ దేవస్థానం అయితే ఉండిద్దండి. అదే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇదండి నైట్ టైం అనమాట, పనులు అనేవి జరుగుతున్నాయి సియాక్సిస్ రోడ్లో. ఈ వాటర్ పైప్ లైన్స్ పనులు అయితే జరుగుతున్నాయండి, చూడొచ్చు మీరు అక్కడ. అలాగే మనకి ముందు వైపు వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అండి, అది కూడా చాలా వరకు పూర్తయిందండి. ఇక్కడ నుంచి మనకి సర్వీస్ రోడ్డు కూడా అవైలబుల్లో ఉందన్నమాట ఈ సియాక్సిస్ రోడ్లోంచి. అలాగే దీనికి లైట్స్ కూడా చూడొచ్చు ఎంత అందంగా వేశారో,
చాలా బాగుందండి రోడ్ అయితే. నేను చెప్పడం కాదండి, ఎవరైనా ఒక్కసారి నైట్ రైడ్ అయితే చేయండి ఈ రోడ్డు మీద. ఇక్కడ నుంచి చూడొచ్చు గట్టి బెడ్డింగ్స్ అయితే వేశారనమాట. ఇక్కడ నుంచి వేరే లెవెల్ అయితే ఉందండి సిటీ రోడ్డు. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ లోపల ఇదిగోండి, ఇక్కడ పైప్ వర్క్స్ జరగడాన్ని అయితే మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం ఈ నైట్ టైం పైప్ వర్క్స్ జరగడం అయితే సిడాక్సిస్ రోడ్లో. ఇదిగోండి, ఇది వచ్చేసి టీటీడీ దేవస్థానం అనమాట. చూడొచ్చు మొత్తం లైట్స్తో చాలా అందంగా ఉందండి ఈ దేవస్థానం కూడా. దీని ముందు ఉన్న ఈ చెట్లు కూడా మారినాయి అనమాట. ఓన్లీ పూలు పూసే చెట్లే అండి. ఇవేంటంటే ఇప్పుడు ఆకులు ఉన్నాయి కదండి, ఈ ఆకులు రాలిపోయేంత వరకు పూలు వస్తాయండి. చాలా రోజులు ఇలాగే ఫ్లవర్స్తో అయితే ఉంటాయి అన్నమాట ఈ చెట్లు. చూస్తారు కదండి, గడ్డి బడ్డింగ్స్తో పాటు చాలా న్యాచురల్గా చాలా అందమైన చెట్లు. ఇరుపక్కల వాకింగ్ వేస్తో చాలా అందంగా ఉంది సిడాక్సిస్ రోడ్. ఇదండి మన వీడియో. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎం రావు.